మనం చూసుకుంటున్నది ఎవరైనా సరే న్యాయ వ్యవస్థకి లేకపోతే పరిపాలించే దాంట్లో ఉన్నవారికి వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్కి ఆదేశాలకు అనుగుణంగా వెళ్ళి సరైన రిప్లై ఇవ్వడము అటెండ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి కేసులో మరి సమ్మన్స్ పంపించిన 4-5 టైమ్స్ ఆయన అటెండ్ కాకపోవడము, తిరిగి ఆయన అరెస్ట్ చేయడము, సరే ఆయన బెయిల్ గురించి అప్లై చేస్తే మరి ఈరోజు ఆయనకి రాలేదని కూడా తెలిసింది. అసలు ఇట్లాగా మరి ఆయన ఐఆర్ఎస్ మనిషి మరి ఇటువంటి వాటి దానికి ఆయన నిబద్ధతగా వెళ్ళి అటెండ్ అయి ఉంటే బాగుండేది. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే దీనిలో ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేయడం ఇదంతా ఉంది. సో అసలు మామూలుగా ఈ పరిపాలించే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ జగన్ కానీ ఎవరైనా సరే ఇట్లా ఉన్నప్పుడు వెళ్ళకపోవడంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించి ఉంటారు. అంటే నిబద్ధత అని అంటాం కదా మనము, ఆ నిబద్ధత లేకపోతే దేశం ఇటుకేసిపోతుంది. నిజమే. ఐ మీన్ నోబడీ ఈజ్ అబవ్ లా. ఫస్ట్ థింగ్, రూల్ ఆఫ్ లా ఉన్న ఏ కంట్రీలోనైనా నోబడీ ఈజ్ అబవ్ లా. నువ్వు ఎవరైనా కానీ పివి నరసింహరావు గారికి అంత ప్రైమ్ మినిస్టర్గా చేసిన వాడికి కోర్టులో పోయి నిలబడాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ అందరూ కూడా. సో సమ్మన్స్ ఇచ్చినప్పుడు పోయి కంప్లై చేసి నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు, అంతేగాని నేనేదో ముఖ్యమంత్రిని కాబట్టి నేను అబవ్ లా అనుకుంటే కుదరదు, అది ఎవరికీ కుదరదు. సో ఐ థింక్ ఎర్డ్ ఆన్ దట్. రెండోది చెప్పుకు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక హై స్టాండర్డ్స్ను మాట్లాడి పదవిలోకి వచ్చిన వాడు మిగిలిన రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది జరగలేదు ఈ కేసులో. అందుకని ఇంటి అది ఏమి ప్యాలెస్లు కట్టుకుంటున్నావా? ఐ మీన్ 15 కోట్లు 16 కోట్లు ముఖ్యమంత్రి నివాసం మీద ఖర్చు పెట్టాడు అని అంటే మీనింగ్లెస్. ఐ మీన్ పబ్లిక్ మనీతో అంత ప్రాఫిలిగసీ పనికిరాదు. ఎక్కడైనా కానీ అకౌంటబుల్ అవుతారు. ఇది ఒక హెచ్చరిక అని అనుకోవచ్చు మనం. సరే, జాతీయ అంశాల మీద ఇవాళ దీంతో ముగిద్దాం.